హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ టీవీ కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు మా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క టెలికాస్ట్కి మీరు ఇచ్చిన ఆదరణ, మరి పంపుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ, పెడుతున్న కమెంట్లు కూడా మాకు ఎంతో ఉత్సాహాన్ని, మరి ఇంకా అనేక మెసేజ్ చేయటకు మాకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీకు మరొక మరి కృతజ్ఞతలు, మరి ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటూ, మరి గడిచిన వారము మనము యేసుప్రభుల వారు మా శిష్యులని మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని ఒక అంశం మనము ధ్యానించుకున్నాం. దానికే కొనసాగింపుగా మరి ఈ వారం కూడా మరి ఆయన మీరు ఉప్పు మరియు దాని వెంటనే మీరు లోకానికి వెలుగు కూడా అయి ఉన్నారని మరి ప్రభు అయిన యేసు చెప్పడం జరిగింది. అయితే మనము గడిచిన వారము అంశమే మరి ఈ వారం కూడా కొనసాగించుకుంటున్నాం. కాబట్టి మనం చూసాం మరి ఉప్పు ఒక ప్రాధాన్యత, మరి ఎందుకు ప్రభుల వారు మరి శిష్యుల్ని మరి ఉప్పుతో పోల్చడం జరిగింది అంటే, మరి ప్రభు మనకి ఉప్పుకున్న లక్షణము ఇంకోటి కూడా మనకి చెప్పడం జరిగింది. ఏంటంటే మరి ఉప్పుకు మరి అన్న మాటకు అక్షయత అనే లక్షణం కూడా మరి ఉంది అని మనకి ఎప్పుడైతే మనము ఒక నేల నిస్సారమైనప్పుడు ప్రవక్త అయిన ఎలీషా గారు ఏ విధంగా ఉప్పు వేసి తిరిగి ఒక జలాలకి సారం తీసుకొచ్చాడో, అదేవిధంగా ఒక ఉప్పు అనే లక్షణానికి అక్షయత కూడా మరి తోడైంది. కాబట్టి మనకి ఎంతో సుపరిచితమైన పాట, మరి యేసన్న గారి పాడిన పాట నా జ్ఞాపకానికి వస్తూ ఉంది. అది ఒక 2 లైన్లు పాస్టమ్మ గారు మనకి హమ్ చేసి వినిపిస్తారు. అది మనం విందాం. మంచిదిగాని ఊటలన్నీ చెడిపోయనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానందెనే, ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహకందవే నీదు ఆశ్చర్యక్రియలు. హల్లెలూయా. మరి పాస్టమ్మ కూడా చక్కటి పాటను మనకు జ్ఞాపకం చేసింది. మరి ఆమెకి ఇచ్చిన తలాంతును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. కాబట్టి చూడండి, ఉప్పుకి మరి లక్షణాలు, ఉప్పు నిస్సారమైతే మరి దేన్ని మన సారం పొందును, ఉప్పుతనం కోల్పోతే మరి దానికి మట్టికి తేడా ఏముండదని, అది కాలు కింద వేసి తొక్కబడుతుందని మన గడిచిన వారము మనము చర్చించుకున్నాం. అదేవిధంగా ఉప్పుకు మరో లక్షణము అక్షయత కూడా ఉంది. అంటే ఎప్పుడైతే మనిషి మట్టిలోంచి తీయబడ్డాడో మరి ఆయన తిరిగి జన్మించకపోతే మరి మట్టిలోంచి తీసినబడిన వాడు మరి తిరిగి మట్టికే చేరును. కాబట్టి ఈ యొక్క అక్షయత లక్షణము, ఉప్పు లక్షణము ఎప్పుడైతే జతపరచబడతాదో మరి తిరిగి మట్టిలోకి చేర్చుకోబడదు. ఒకళ్ళు పడినా కూడా మరి క్రీస్తులో మనకు నిరీక్షణ ఉంది కాబట్టి మనం పరలోకం చేరుతాం. మరి తండ్రి మరి ఏం సెలవిస్తున్నాడంటే, మరి శరీరానికి మరణం ఉంది కానీ మన ఆత్మకు మరణం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో మనం అక్షయతను ధరించుకొని మరి యుగములు మరి ఆయనతోటి మనం జీవించడం జరుగుతుంది. కాబట్టి మరి తెలుగులో ఒక చక్కటి సామెత ఉన్నట్టు ఏమనంటే, మరి అన్ని వేసి చూడు, మరి నన్ను వేసి చూడు అని ఉప్పు అంటుందంట. హల్లెలూయా. మరి ఒక పప్పులో మరి ఎంత రుచికరమైన, మీరు ఎంత కూడా మరి పప్పు దినుసులు కానీ మరి ఎంత మసాలాలు వేసి వండినా కూడా చివరికి మీరు ఉప్పు వేయడం మర్చిపోతే మరి ఉప్పు లేని పప్పు కూడు అంతగా అంత రుచిగా ఉండదు, అసలు రుచే ఉండదు. కాబట్టి ఎంత వేసినా కూడా మరి ఒక ఉప్పు లేకపోతే మరి జీవితాలకి రుచి లేదు. కాబట్టి అమూల్ ఒక ప్రకటన ఇస్తుంది ఏంటంటే, అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా అని. అదేవిధంగా క్రిస్టియన్స్ అయిన మనము టేస్ట్ ఆఫ్ ది వరల్డ్. హల్లెలూయా. కాబట్టి మనము ఈ యొక్క లోకానికి మరి రుచిని పచ్చిని కలిగించే వ్యక్తులుగా మనం అంటున్నాం. కాబట్టి శిష్యులకి మరి మీరు ఉప్పు అయి ఉన్నారు అని సెలవిచ్చాడు. కాబట్టి మరి మనకి మొదటి గుణము మరి చెడిపోయిన దాన్ని కాపాడే లక్షణాలు మనకుంది. ఏదే విధంగా మరి చెడిపోయిన దాన్ని, కోల్పోయిన దాన్ని తిరిగి వెతికి రక్షించడానికి యేసుప్రభువు ఏ విధంగా వచ్చారు, మరి ఇప్పుడు ఒక బాధ్యత సంఘాన్ని ఆయన మనకి పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు మరి నశించిపోయే ఆత్మని రక్షించే భారము
మరి కాపాడే ఒక బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ యొక్క అక్షయత ఒక లక్షణము ఉప్పుకుంది. అదేవిధంగా మరి రుచిని ఇస్తూ ఉంది ఈ జీవితానికి. కాబట్టి ఒక మరి దిగులు చింత లేకుండా ఒక రుచి ఫలభరితమైన జీవితం మరి వాళ్ళు జీవించాలన్నా కూడా మన ద్వారానే అది లోకానికి సాధ్యము. మనం చెప్పుకున్నాం, మరి సృష్టి యావత్తు మరి మిగుల ఆశతో తేరి ఎదురు చూస్తుందంట. మరి కుమారులు వస్తారు, దేవుని కుమారులు వచ్చి మరి నన్ను రక్షిస్తారని. కాబట్టి మనము విడిపించే బాధ్యత కలిగి ఉన్నాం. అదేవిధంగా మరి ఉప్పుకున్న మరో లక్షణం ఏంటంటే, మరి ఎందులో వేస్తే అది అందులో ఈజీగా కలిసిపోతా ఉంది. మరి ఉదాహరణకి మీరు ఒక నీళ్ళల్లో వేస్తే మరి తిప్పినప్పుడు మొత్తం అందులో కలిసిపోతూ ఉంది. అదేవిధంగా మరి కూరలో వేస్తే కూరలో కూడా మరి అది కలిసిపోతుంది. అదేవిధంగా ఉప్పు ఇన్వర్డ్ ఒక క్యారెక్టర్ని సూచిస్తూ ఉంది. క్రిస్టియన్ ఒక సాక్ష్యాన్ని మరి అది మరి సాదృశ్యంగా నిలుస్తాం. కాబట్టి ఇన్వర్డ్ క్యారెక్టర్ని ఉప్పు మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు దాని కంటిన్యూయేషన్ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 13 నుంచి మళ్ళీ చదువుతాను. మీరు లోకంకి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కటకే కానీ మరి దేనికి పనికిరాదు. హల్లెలూయా. మరి దాని కంటిన్యూషన్ మనం ఈరోజు ధ్యానిద్దాం. మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అవి ఇంట నుండి వారికి అందరికీ వెలుగు ఇచ్చుటకై దీపస్తంభమును మీదనే పెట్టుదురు. హల్లెలూయా. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమునందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింప చేయుడి అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు మనం చదువుకున్నాం. అయితే ఇన్వర్డ్ క్యారెక్టర్ని ఏ విధంగా ఉప్పు సూచిస్తూ ఉందో అదేవిధంగా వెలుగు మరి ఈ యొక్క పదము మనకి నూతన నిబంధన మన గ్రీక్ భాషలో రాయడం జరిగింది. కాబట్టి పోస్ అనే ఒక పదము అక్కడ వాడడం జరిగింది. పోస్ అన్న మాటకి ప్రత్యక్షపరచుట అని అర్థం, లేక వెలుగుని విరజిమ్ముట అనే అర్థము మనకి దాని ద్వారా ఇస్తుంది. కాబట్టి మనము ఒక వెలుగు అనేది ప్రకాశించినప్పుడు అది బయటికి వెలుగు ఇస్తాను. కాబట్టి ఇదొక మనం ఒక బయటికి ఒక క్యారెక్టర్ని, అవుట్వర్డ్ ఒక సబ్స్టెన్స్ని మనం వెలుగు మనకి ఇస్తూ ఉంది. కాబట్టి చూడండి, ఎవరు కూడా మన దీపం ముట్టించినప్పుడు మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగు ఇచ్చుటకై దీపస్తంభాల మీదనే పెట్టుదురు. హల్లెలూయా. చూడండి, దీపం ఎప్పుడైనా ముట్టించుకొని మరి మంచం కిందో మరి కొంచెం కింద పెట్టరు, ఎందుకంటే అక్కడ కాలిపోతుంది. అక్కడంతా కూడా నల్లగా మరి ఆ ఒక ప్రదేశం అవ్వడం జరుగుతుంది. మరి మసి అంతా కూడా అంటుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము కొంచెం కింద పెడితే కొంచెం వెలుగు వస్తుంది. కాబట్టి అందరికీ వెలుగు రావాలంటే మరి దీపం స్తంభంలో పెడతా ఉన్నాం. అదేవిధంగా మనము మండినప్పుడు మరి యొక్క సువార్త మనం అందినప్పుడు మనం అది ఉంచుకోవడం కాదు, కానీ అనేకులకు మరి అది మరి వెలుగుగా ప్రకాశంగా మనం దాని సువార్తను మనం ప్రకటించాలి. అదేవిధంగా ఈ లోకంలో యేసుప్రభువు వారు ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి వెలుగు అని యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చెప్పడం జరుగుతుంది. ఆ వచనము ఒకసారి చూద్దాం. ఎక్కడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగుని ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. మరి ఈ యొక్క 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసు ఈ యొక్క భూమిపై నడిచాడు. కాబట్టి అప్పుడు ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన అన్నాడు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్తేనే కానీ ఆధునికత మీ మీదకు రాడు అన్నప్పుడు, మరి ఆధునికతకు మరొక మాట అంటే పరిశుద్ధాత్ముడు మరి దహించు అగ్ని. మరి ఇప్పుడు యేసుబాబు ఎప్పుడైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడో మాకు దహించు అనే అగ్ని మనలోకి వచ్చేసి, కాబట్టి ఈ యొక్క వెలిగే బాధ్యత మరి వెలిగించే బాధ్యత మరి యేసు ప్రభుల వారు సంఘమైన మనకి ఇప్పుడు పెట్టేశారు. ఇప్పుడు మనము వెలిగించబడాలి. మరి యేసుకి మరి ఇంకో పేరు ఏంటంటే మరి ఆయన పగటి చుక్క అంట. హల్లెలూయా. సాధారణంగా చుక్కలు సితారలు కానీ ఈ యొక్క తారలు మరి చుక్కలు అన్నప్పుడు చీకటి ఉన్నప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభు అయిన యేసు మరి పగటి చుక్క అని ఆయనకు పేరు. ఎందుకంటే ఆయన అంత ప్రకాశవంతమైన వాడు. కాబట్టి ఆయన వెలుగులో సైతం ఉదయం సైతము పట్ట పగలు కానీ సైతము కూడా ఆయన కనిపిస్తాడంటే ఆయన వెలుగు అంత ప్రకాశవంతంగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వెలుగును చూసి తట్టుకోలేకపోయాడు. సౌలు
మరి దమస్సు మార్గంలో మరి ఆయన వెలుగును చూసి మరి ఆయన గుడ్డివాడు అయిపోయాడు. మరి అంత ప్రకాశమైన దేవుడు మన ఒక్కొక్కసారి భక్తుని దర్శించినప్పుడు మరి తను తగ్గించుకొని ఒక వెలుగుని తగ్గించుకొని ఆయన వస్తాడు కాబట్టి మనం ఆయన చూడగలుగుతాం. కాబట్టి మరి మోషే కూడా చూడలేకపోయాడు కాబట్టి కొంచెం భాగము వెనకలో మరి దేవుని చూడగలిగాడు. కాబట్టి ఇంత ప్రకాశవంతమైన దేవుడు ఇప్పుడు ఒక బాధ్యత ఎవరు పెట్టేశాడంటే శిష్యుల ద్వారా ఇప్పుడు సంఘానికి పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు మనము లోకానికి వెళ్ళగి ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మరి వాళ్ళు సువార్తని మరి ఎరిగి ప్రకటించడం వెళ్ళిపోతుంటే వెళ్ళండి మేము వెళ్తామని చెప్పినప్పుడు కాదు మీరు ఇంకా నిలిచి ఉండని అని చెప్పి మరి అపోస్తల కార్యం మొదట వచనాలు చూస్తాం. మీరు ఇంకా శక్తిని పొందుకోలేదు కాబట్టి వెళ్ళకండి అని వేచి చూడమంటాడు. ఎక్కడంటే ప్రకటన అపోస్తల కార్యం నేను ఒకసారి చదువుతాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక హల్లెలూయా నా వలన విని. అపోస్తల కార్యము మొదటి అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. శుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములకును భూ దిగంతల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. అట్ట మొదటగా మరి పరిచయాలకు అప్పుడే వెళ్ళకండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ బలం పొందుకుంటారు కాబట్టి బలము శక్తిని మీద వచ్చే వరకు మీరు వేచి ఉండని అని యెరూషలేము నుండి వెళ్ళక అని మొదట చెప్పిన తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దహించి ఆయన అగ్ని ఆయన దేవుడు ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే వస్తాడో మరి అప్పుడు అనుమతిస్తూ ఉన్నాడు. ప్రభు ఈ కాలం ముందు ఏం చెప్తున్నాడు అంటే అక్కడ తర్వాత ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు మీరు శక్తి నొందురు గనక మీరు యెరూషలేమునకును యూదయ సమరయ దేశంలో అంతటి భూ దిగంతుల వరకును నాకు సాక్షి నొందురని వారితో చెప్పాను. హల్లెలూయా. మొట్టమొదటిగా మరి పరిశుద్ధాత్మ పొందే వరకు వాళ్ళని వెళ్ళడానికి అనుమతి ఇవ్వట్లేదు, కానీ యెరూషలేములో కనిపెట్టి ఉండమన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు శక్తి పొందుతారు, దహించి అగ్నిని ఆయన పరిశుద్ధాత్మ పొందుకుంటారు, మరి వెలుగు వాళ్ళు మరి ఎప్పుడైతే సంపాదిస్తారో అప్పుడు మరి అనుమతిస్తారు. ఎక్కడికి పోవాలంట వాళ్ళు? యెరూషలేములోను, మొదట యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయ దేశంలోను భూ దిగంతల వరకు తర్వాత మరి అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనం మునుపు దూరస్థులం, మునుపు చీకటి సంబంధికులం. ఎప్పుడైతే దేవుని ఎరగలేదో, ప్రభువుని మన సొంత రక్షణ అంగీకరించలేదో మరి ఒక చీకటి జీవితం జీవించేస్తా ఉన్నాం. రజని చరిత్రం అంటారు. చీకటిలో చేసే పనులన్నీ కూడా మరి అపవాది క్రియలకు చాలామంది మరి వాడి సంబంధికులు చీకటినే మరి వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు మరి ఎక్స్పోజ్ కాకుండా మరి దొంగతనాలు కానీ ఇటువంటి మరి అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా చేయుటకు రాత్రి సమయాన్ని వరించుకుంటారు. కాబట్టి ఒక వెలుగుని లక్షణం ఏంటంటే అది చీకటి డిస్ట్రాయ్ చేస్తే, వెన్ లైట్ కమ్స్ ఇట్ డిస్ట్రాయ్స్ డార్క్నెస్. హల్లెలూయా. చీకటి మరి ప్రజ్వలించినప్పుడు చీకటిని నాశనం చేసేస్తుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుల వారు మరి దహించు అగ్ని రూపంలో మనప్పుడు కాబట్టి ఆ చీకటి క్రియలన్నీ కూడా నశించిపోయి వెలుగు సంబంధంగా అవుతున్నాం. హల్లెలూయా. మునుపు దూరస్థలం కానీ చీకటిలో ఉన్నాం, దేవుడు అని తెలీదు. కానీ ఎప్పుడైతే దేవుని ఎరిగినామో మనం వెలుగులోకి వచ్చేసినాం. అదేవిధంగా ఏ విధంగా దీపము కింద పెట్టారో పైన పెడతారు, కాబట్టి కింద ఉంటే ఆ మంచం కాలిపోతుంది. హల్లెలూయా. కొంత ఒక ప్రాంగణ ప్రదేశానికి వెలుగు వస్తుంది, కానీ ఎప్పుడైతే దీపస్తంభం పెడతారో ఒక ఇంటికి కానీ ఆ ఊరికి అంతా కూడా వెలుగు వస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఒక యెరూషలేములో ఉండమంటున్నాడు, ఒక ఇంట్లో ఉండమంటున్నాడు. కానీ ఎప్పుడైతే నీకు వెలుగు పొందుకుంటావో అప్పుడు ఇతర దేశాలకే కాదు మరి లోకానికి సైతం భూ దిగంతల వరకు వెలుగు అయి ఉన్నారు. కాబట్టి ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం సంఘంలో మరి వెలిగించబడి సంఘంలో కానీ ఉండడం కాదు, కానీ అనేకులకు మనం వెలుగుగా ఉండాలని దేవుడు ఆశపడతాను. కాబట్టి ఎప్పుడైతే మనం చెప్తా ఉన్నాడు ఇప్పుడే వాక్యమే పాదాలకు దీపం, కాబట్టి ఎటు నడవాలి అని తెలియక కొట్టుమిన్నాడుతూ అన్యజనులకి అనేకులు దేవుని తెలియక నశించిపోయిన ఆత్మలకి మనం ఇప్పుడు వెలుగుగా మరి వాళ్ళ జీవితాన్ని వెలిగించ బద్ధుడమై ఉన్నాం. కాబట్టి ఒక బాధ్యత మనకు పెట్టేస్తాడు. కాబట్టి మనము బంధించబడి మనం ఈ వెలుగు పొంది మనం ఈ శక్తి పొంది మనము ఉండిపోకూడదు, కానీ ఈ యొక్క సువార్తని అనేకులకి మనం పంచుకున్న వాళ్ళకు బాధ్యత దేవుడు మనకు పెట్టేసి. కాబట్టి దిగంతులకు వెళ్ళి కూడా మీ సేవ పరిచయం చేయండి, సర్వలోకానికి స్వార్థ ప్రకటించి మరి వాళ్ళని శిష్యులుగా చేయమంటారు. మరి శిష్యులు అయినప్పుడు మరి వాళ్ళు ఈ లోకానికి ఉప్పు అవుతారు, వాళ్ళు ఈ లోకానికి వెలుగు అవుతారు. కాబట్టి మరి రుచి పచిని ఈ లోకంలో వాళ్ళకి ఉండాలన్నా మరి చీకటిని నాశనం చేసి చీకటి సంబంధమైన కార్యకలాపాలు మరి ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా మరి నశించిపోజేయడానికి మరి వెలుగుకి శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడు. మరి చూడండి, ఎప్పుడైతే ఒక మంట కానీ ఒక బల్బు లైట్ వేసినప్పుడు అనేక ఒక
ఒక వామ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ అవి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. లైట్కు ఉన్నప్పుడు ఒక పురుగుల్ని అది అట్రాక్ట్ చేసే సామర్థ్యము వెలుగుకు ఉంది. కాబట్టి ఇప్పుడు అనేకుల్ని మన మన వైపు మనము ఆకర్షించాలంటే, మనం అట్రాక్ట్ చేయాలంటే మరి మనము వెలిగినప్పుడే అది సాధ్యం. హల్లెలూయా. మరి వెలిగినంత కాలము మరి మనము శక్తి లేని వారం అవుతాం, చీకటి సంబంధికులం అవుతాం. అవునా? ఎప్పుడైతే వెలిగించబడినప్పుడు మరి చీకటిని ఛేదించి మరి ఒక ఈ లోకంలోకి మనము వెలుగైనప్పుడు మరి అనేకులు మనం ఆకర్షించగలుగుతాం. మనం ఎప్పుడైతే వెలిగినప్పుడు మరి ఈ వెలగడం ఏంటి, మండడం అంటే ఏంటంటే ఇక దేవుని సువార్త పొందిన రక్షణాందం ఇతరులకు మనం పంచుకున్నప్పుడు, మరి ఎప్పుడైతే అనేకులు రోగుల బాధపడ్డారు, అనేకులు మరి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు, అనేకులు చీకటి గృహంలో బందీ ఉన్నారు, వాళ్ళ వెలుగులో తెచ్చుటకును మరి అధికారము మనకి శీలలో సంఘానికి పెట్టేసాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రకాశిస్తామో అనేకులు మనం ఆకర్షించగలుగుతాం. మరి ఏంటి ఈ యొక్క ఉప్పు ఒక సారం అంటే ఏంటి ఈ యొక్క వెలుగు అంటే, మరి ఎప్పుడైతే సంఘము దేవుని శక్తిని మరి ప్రకాశింపజేస్తూ ఉంది, ఎప్పుడైతే దేవుని శక్తి, ఎప్పుడైతే దేవుని యొక్క స్వస్థతలు మరి మనము పొందుకొని మరి ఒక స్వస్థతల అనేకులకు మనం చేస్తామో, మాకు విడుదల పొంది మరి మీ దేవుడు గొప్పవాడు, ఇటువంటి దేవుడు మాకు కూడా కావాలని వాళ్ళ సంఘానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి అనేకులు బందీ గృహంలో ఉన్నారు, మరి కబంధ హస్తాల్లో వాళ్ళు బందీలు ఉన్నారు. కాబట్టి మరి ఎప్పుడైతే ఒక అద్భుతాల ద్వారా మనం వాళ్ళని విడిపిస్తామో, మరి ఒక అద్భుతం జరిగినప్పుడు మరి అనేకులు, మరి లాజరు లేచినప్పుడు మరి అనేక ఊరుకు రక్షించబడ్డది. మరొక గాయడైన సీమోను మరి ఒక అద్భుతాలు ఆకర్షితుడయ్యి మరి చెప్పడం జరిగింది, మరి ద్రవ్యంతో నువ్వు కొనలేవు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకున్న పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. కాబట్టి బహుశా మరి ఆయన కూడా మారి ఉంటాడు, ఒక నిజమైన దేవుని ఎరిగి ఆ జీవితాన్ని కూడా మారి ఉంటుంది. యేసుక్రీస్తు వరకు ఎప్పుడైపోయినా కూడా వారి జీవితాలన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ జరిగిపోయినాయి. పొట్టి జక్కాయని కలిసినప్పుడు మరి ఆయన ఉన్నదంతా కూడా అక్రమంగా దోచుకున్నంతా కూడా ఇచ్చేసి మరి ఆయన మరి ఆ పాప జీవితాన్ని తీసివేసి మరి వెలుగులోకి ఆయన రావడం జరిగింది. అదేవిధంగా మరి చీకట్లో ఉన్న సౌలు మరి దేవుని కలుసుకున్నప్పుడు మరి పాత జీవితం విడిచిపెట్టి మరి ఆయన పౌలుగా మార్చబడి మరి అనేకులకి మరి ఆయనకు వెలుగుని పంచడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే మనకి వెలుగుకి వస్తామో ఈ చీకటి నాశనం అయిపోయి ఒక దేవుని యొక్క వెలుగును సంతరించుకొని మనము దేవునికి ఇష్టానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించడానికి మరి దేవుడు మనకి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము వెలిగించబడతామో, ఎప్పుడైతే ఎన్ని రోజులైతే మనం వెలిగించబడమో మనము అనేకుల్ని మనం ఆకర్షించుకోలేము. కాబట్టి మరి సృష్టి యావత్తు మరి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది, మరి లోకము కూడా సైతము మరి ఎదురు చూస్తూ ఉంది. మరి మనల్ని ఎవరైనా విడిపిస్తారా మీ యొక్క బాధల నుంచి, మరి స్వస్థతలు, మరి ప్రార్థన ఎవరైనా చేయగలుగుతారు, మరి అద్భుతాలు చేయగలుగుతారు, అనేకులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనము వెలుగై ఉండి ఇప్పుడు అనేకులు మండించి అనేకులు విడిపించే భద్రమై ఉన్నాం. కాబట్టి మనం పొందుకొని మన గృహంలో, మన చర్చిలో మనం ఉండడం కాదు, కానీ ఎప్పుడైతే శిఖరంలో పైన ఉంటే అనేకులను ఆకర్షించుకోగలుగుతాం. అప్పుడు మరి ఒక చర్చిలో, ఒక గృహంలో కాదు, కానీ మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, దేశంలో, భూమి దిగాంతాల వరకు మనము వెలుగై ఉండి అనేకులను ప్రభు వైపు నడిపించే సాధారణంగా పనిముట్టులుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి వాడుకుని ఆశపడుతున్నాడు. కాబట్టి వెలుగు సంబంధించిన మనం వెలుగు సంబంధికులం. కాబట్టి ఇదిగో యెహోవా మహిమ మీ పైన వచ్చుని లెమ్ము తేజలిమ్ము అన్న రీతిగా మనం ఈరోజు ప్రకాశించబడి అనేకులకి మాదిరిగా వెలుగుగా ఒక దారి చూపి ఒక దారికి దీపంగా మనమే వాకింగ్ బైబిల్ లాగా మనము వ్యవహరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయితే లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, అదేవిధంగా ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. చూడండి, మనము సాధారణంగా అయితే హోటల్ కానీ రెస్టారెంట్ కానీ వెళ్ళినప్పుడు ఆ టేబుల్ పైన మరి ఈ యొక్క పెప్పర్ కానీ సాస్ కానీ లేకపోయినా సరే, కానీ కనీసం ఉప్పు అయితే ఒక హోటల్ వాడు పెడతా ఉంటాడు. అంటే ఉప్పు అనేది బేసిక్. కాబట్టి ఈ క్రిస్టియన్ లైఫ్ అనేది కూడా ఈ లోకానికి బేసిక్, అంత ఇంపార్టెంట్ ఒక రోల్ మనం ప్లే చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి చూడండి, మరి వెలుగు ఉన్నప్పుడు ఒక వెలుగు దీపము కొంచెంగా ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి అనేక దీపాలు దగ్గరకు వచ్చినప్పుడు అది ఎక్కువగా వెలుగు వస్తుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ డినామినేషన్ వ్యతిరేకంగా అంటే నా ఉద్దేశం ఏ డినామినేషన్ అని కాదు, కానీ అన్ని డినామినేషన్లు వెలిగించబడి అన్నీ ఒక చోటుకు వస్తే ఇంకా ఎక్కువగా ప్రకాశింపజేయబడతాం. కాబట్టి ఒక్క దీపంకి కొంత సామర్థ్యం ఉంటే అనేక దీపములు దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా ప్రకాశంగా మరి అది వెలిజింపుతూ ఉంది. కాబట్టి గడిచిన మనం చెప్పుకున్నాం మనం, ఎందుకంటే ఇప్పుడు మనం వెలిగించలేకపోతున్నాం కాబట్టి మనకి శ్రమలు, ప్రాసిక్యూషన్లు వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే అన్ని డినామినేషన్లు మరి ఏ డినామినేషన్ కాకుండా అన్ని డినామినేషన్లు సంఘాలు ఒక్కటి అయ్యి కలిసికట్టుగా ఎప్పుడైతే ఉంటామో మనము ఎక్కువగా వెలుగుతాం. కాబట్టి మన దగ్గరికి రావాలనుకుంటే ఎవరైనా కూడా భయపడతారు. మనము ప్రకాశించినప్పుడు అనేకులకు మనము వెలిగిస్తాం, కాబట్టి మనం మంచిగా చేస్తున్నాం, కాబట్టి మనం విడిపిస్తున్నాం, కాబట్టి
మనం కలిసికట్టుగా ఉన్నప్పుడు మరి అనేకులను ఆకర్షించుకోగలుగుతాం. మనకు కూడా ఈ యొక్క శ్రమలు అనేది కూడా మనకు దాదాపుగా మరి తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ఇటువంటి ఒక లక్షణాలు మన జీవితంలో మరి దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన ఏకమించి పొందుకుందాం. తండ్రి భూమి ఆకాశం ప్రభువా, మరొక మారు ప్రభువా, నూతన మధ్యకాల సమయంలో మరొక మారు మీ ఒక వాక్యం ద్వారా మాట్లాడిన వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, ఇదిగో నాయన మరి ఇంకా ఎవరైతే ఈ వెలుగులో రాకుండా ఇంకా చీకట్లను జీవిస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. అతి త్వరలో మన పాప జీవితం వదిలిపెట్టి ప్రభా నీకు వెలుగుకి ఆకర్షితులై చీకటి సంబంధికుల నుంచి మరి విడుదల పొంది వెలుగు సంబంధికులుగా మార్చబడటకు ప్రభా మరి సహాయం దయచేయండి. నేను ఇంకా ఉప్పు నిస్సారమైన స్థితిలో ఎవరైతే ఉంటే వాళ్ళకు సారం పొందుకొని నేను నీ యొక్క మరి క్రిస్టియన్ లైఫ్లో ఇంకా ముందుకు సాగటం సాయం దయచేయండి ప్రభా. మరి లోకానికి మేమే ఉప్పు, మరి మేమే వెలుగై ఉన్నాం కాబట్టి ప్రభా అనేకులను ఆకర్షించి అనేకులకి రుచికరమైన జీవితాన్ని ప్రభా పంచుటకును మాకు శక్తి సమర్థం దయచేసి నాయన ఇంకా ఏవైతే కొద్దిగా ఉందో అవి వీళ్ళ తలంతో దయచేసి అన్ని విషయాల ప్రభా రాబ్రాహ్మణ దీవించడం, మమ్మల్ని కూడా శారీరకంగా ఆర్థికంగా మానసికంగా పిల్లల విషయం పిలుపుని దీవించిన ప్రభా. ఇక మాలో ఉన్న సొలొమోను కంటే కూడా గొప్పవాడు కాబట్టి సొలొమోను కంటే కూడా పారిశ్రమిక క్షేమము జ్ఞానం దయచేయం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఇదిగో నా తండ్రి అవివాహాలకు ప్రార్థిస్తాం. ఇంకా వివాహాలు జరగలేదో ప్రభా వాళ్ళకి వివాహాలు జరిపించండి. నా వివాహం అయినప్పటికీ కూడా అనేక సంవత్సరాలు మరి నిస్సత్తుగా ప్రభావ మరి తండ్రి గడ్డతనంతో బాధపడుతున్న మరి తండ్రి మరి జంటల కొరకు ప్రార్థిస్తున్నాను. మరి గర్భఫలము దయచేసి నాయన గర్భం ముట్టి మరి తండ్రి గర్భాలు తిరిగి ప్రార్థిస్తున్నాను. నిరుద్యోగాలు ప్రార్థిస్తున్నాను ప్రభావ. లాక్డౌన్ సందర్భంగా ప్రభావ అనేకులు ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి, వచ్చిన జీతం కూడా 50% పే చేస్తున్నారు కాబట్టి నాయన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ తిరిగి వాళ్ళు నార్మల్ స్థితికి వచ్చేటప్పుడు ప్రభావ ఉద్యోగాలు దయచేసిన ప్రభావ ఉన్న ఉద్యోగాలు పోగొట్టకుండా నేను తన ప్రమోషన్లు వచ్చేటప్పుడు సాయం దయచేయండి. అదేవిధంగా ప్రభావ నేను తండ్రి చదువుటకును ప్రభావ మా తండ్రి ఎవరైతే సిద్ధపడుతున్నారో మా తండ్రి జ్ఞానం దయచేయండి. చదువులో మంచి ఉత్తీర్ణం కూడా స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ప్రభావ మరి అనారోగ్యం కోసం ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడైనా మీ యొక్క గాయమాసం తల నుంచి అరిక ప్రతి ఎముకని రంసరం చేసి పరిపూర్ణ స్వస్థత పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభావ. మనకైనా వ్యాధిని సైతం విసురులో కొట్టివేసిన కాబట్టి మరణం సైతం మా పైన ఎటువంటి అధికారం లేదు ప్రభావ. మరణమైన మలుని మీరు విరిచేసిన కాబట్టి ప్రభావ మరణ సహితమైన రోగాలు ప్రభావ మరి కోవిడ్-19 అయితేనేమి మన ఎయిడ్స్ అయితేనేమి క్యాన్సర్ అయితేనేమి ప్రతిది కూడా మీరు శిలువలో భరించి వేసిన కాబట్టి మీ దెబ్బల స్వస్థత కాబట్టి నాయన దెబ్బలు జ్ఞాపకం చేసుకొని పేరుపోయిన తను ఎవరికైతే స్వస్థత కావాలో ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఇంకైతే బంధకాల్లో ఉన్నారు ప్రభావ విడుదల కోసం ఆశపడుతున్నారు మరి తండ్రి. మన తాగుడుకు వ్యసనాలకి సిగరెట్కి మరి ఇతర వ్యసనాలకి ఎవరైతే మరి తండ్రి మరి బందీలై ఉన్నారు ప్రభావ వాళ్ళందరినీ కూడా విడిపించండి, విడుదల దయచేసి మరి నిశ్చయంగా మీ గృహ మాకు ఇస్తానని అవసరం గల జీవాన్ని యొక్క ప్రార్థన ఏకీసిన ప్రతి పీడని పేరు దర్శించి దయచేయమని మా పీడు రక్షకుడైన నజరైన యేసుక్రీస్తును ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.